వీరి కాలంలో చాలా తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు. ముందుగానే చిన్న బాలుని వయసులోనే దండించి బుద్ధి చెప్పకుండా పెద్దయినాక వాడే తెలుసుకుంటాడులే అన్నట్టు భ్రమలో ఉండిపోతున్నారు. బైబిల్‌లో ఉంది, బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించుము, పెద్దయినాక వాడు దాని నుంచి తొలగిపోడు అని. మొక్కై ఉన్నప్పుడే మనము దాన్ని వంచే ప్రయత్నం చూడాలి, లేదా మానైనాక వంగటం సాధ్యం కాదు కదా. సో అలాగే బైబిల్‌లో ఉన్నట్టుగా బాలునికి చిన్న వయసులోనే దేవుని పాటలు, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఎలాగ ఘనపరచాలో, ప్రార్థన ఎలా చేయాలో, బైబిల్ ఎలా చదవాలో ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే, చిన్నప్పటి నుంచి అట్లాగా దేవునిలో పెంచగలుగుతూ ఉంటే పెద్దయినా కూడా అలాంటి దొంగతనపు ఆలోచనలు, ఇలాంటి పాపపు చూపులు, ఇలాంటి జోలికే వాడు పోడు. కానీ ఒక కాలంలో ఎదుర్కొంటాడు. కాకపోతే చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తున్నాం కాబట్టి అంత జోలైతే పోడనమాట.